మీరు సాధన చేస్తున్నప్పుడు మీకేమైనా సందేహాలుంటే అడగండి. అయితే చాలా మటుకు సాధకులు మేము పుస్తకం చూసి ధ్యానం చేస్తున్నామండి అంటారు. కొంతమంది మేము ఏదో ఆన్‌లైన్‌లో చూసినామండి అని చెప్తుంటారు. కొంతమంది సహజంగానే మా అంతట మేమే ప్రాక్టీస్ చేసుకుంటున్నామంటారు. కొంతమంది ఏదో ఒక సెంటర్‌లో ధ్యానం నేర్చుకున్నామంటారు. కొంతమంది మంత్ర జపం చేస్తున్నామంటారు. కొంతమంది పూజ చేస్తున్నామంటారు. కొంతమంది యాత్రలు చేస్తుంటారు. కొంతమంది పారాయణాలు చేస్తారు. కొంతమంది పూజలు చేస్తుంటారు. ఇవన్నీ బిగినింగ్ స్టేజ్‌లు. అయితే ధ్యానము చేస్తున్నారు. ఆ ధ్యానానికి తప్పనిసరి వాళ్ళేమనుకుంటారంటే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఏం ఫలితం లేదు. ఇంక కొంతమంది 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ఫలితం లేదు అంటారు. దీనికి కారణం ఏంటిదంటే, ఏ గురు పరంపరలో మీరు చేస్తున్నారు? ఇది చాలా ముఖ్యం. నేను మంచి ల్యాప్‌టాప్ తీసుకున్నానండి. ఎందుకో వారంలోనే అది పాడైపోయింది. నెలల్లే పాడైపోయిందంటే, మీరు ఏమంటారు? ఏ బ్రాండ్ తీసుకున్నారండి అంటారు. లేదంటే దాన్నేమన్నా చిన్న పిల్లలకి చేతికిచ్చారా? కింద పడేశారా? లేకపోతే దాన్ని ఏదైనా వాటర్‌లో వేశారా? ఏదో ఉంది. అంటే లేదు మంచిగా వాడుతున్నాం. జాగ్రత్త వాడతాం. మరి జాగ్రత్త వాడితే ఎందుకు పాడవుతుంది? దానికి గ్యారంటీ ఉంటుంది. అది ఎన్ని రోజులున్నా చాలా మంచి బ్రాండెడ్ ఐటెమ్ గాదా అని చూస్తారు. అలాగే ఎప్పుడైతే బ్రాండెడ్ ఐటెమ్ తీసుకుంటే మనకు 10 సంవత్సరాలైనా ఒక వస్తువు పాడవ్వదు. చిన్న చిన్న ఏమైనా రిపేర్‌లు వచ్చినా దాన్ని రిపేర్ చేసుకున్నా స్టాండర్డ్‌గా ఉంటుంది. అలాగే మనం ఒక ఫోన్ తీసుకుంటాం. 20 ఫోన్‌లు 6 నెలలకోటి, సంవత్సరానికోటి మారుస్తుంటాం. డమ్మీ ఫోన్‌లు తీసుకుంటే చైనా పీసులు. అదే మంచి ఫోన్‌లు తీసుకుంటే 10 ఇయర్స్ మంచి సర్వీస్. 10 ఇయర్స్ మనం ఎట్లా వాడినా గాని హ్యాపీగా 5 ఇయర్స్ అయినా మంచి లైఫ్ ఇస్తుంది. అలా మనము అట్లా అన్నమాట. అలాగే మనము ఈ యొక్క ఏ సాధనని చేస్తున్నాము, అది మంచి శాస్త్రీయమైందా, ఋషులు చేసిందా అనేది చాలా ఇంపార్టెంట్. నేను 'ఫైర్ యోగి' గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. 2 ఇంటర్వ్యూలు. మొన్ననే 4 రోజుల కింద. ఆయనకి ఇంచుమించు 80 సంవత్సరాల పైన పడి ఉంటాయి. 27 దేశాల వాళ్ళు సర్టిఫికేట్‌లిచ్చారు. ఈయన శరీరం అగ్ని గాలువదని. అంత ఫారినర్స్ చాలా శిష్యులున్నారు. ఆయనకు ఒక 10 లాంగ్వేజెస్ వచ్చు. మంచి చదువుకున్నవాడు. ఆ కాలంలోనే పీహెచ్‌డీ చేశారు. మంచి విద్యావంతుడు, మేధావంతుడు, వేద పండితుడాయన. బ్రాహ్మణుడు, వేద పండితుడు ప్లస్ సంస్కారము. అంటే ఇంకా ఆయన నోరు తెరిస్తే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటాడు. ఎందుకంటే కనీసం బేసికల్‌గా ఇవి లేనప్పుడు మనము పిల్లర్సే లేనప్పుడు ఏమి లాభం లేదంటాడు. ఆయన ఏ పదం వాడినా గాని ఆసనం ఉండాలంట. అంటే ఒక ఆసనంలో కూర్చోవడం నేర్చుకోవాలంటాడు. స్థిర సుఖం ఆసనం పతంజలి మాట చెప్తాడు. అస్థిర సుఖం ఆసనం కాదు. అస్థిరంగా కూర్చుంటే అస్తవ్యస్తంగా కూర్చుంటే ఆసనం అనబడదు. స్థిర సుఖమాసనం. స్థిరంగా ఒకే ఆసనంలో సుఖంగా కూర్చోనగలిగితే దాన్ని ఆసనం అంటారు. స్థిరంగా కూర్చోవాలి మళ్ళీ అది సుఖాన్నివ్వాలి. సుఖంగా కూర్చోనాలి. దాన్ని ఆసనం అంటారు. అంటే స్థిరంగా, సుఖంగా కూర్చున్న దాన్ని ఇబ్బంది లేకుండా స్థిరంగా, సుఖంగా కూర్చునే దాన్ని ఆసనం అంటారు. ఆ స్థిరంగా, సుఖంగా కూర్చునే దాన్ని ఒక 3 అవర్స్ ఒకే ఆసనంలో కూర్చుంటే దాన్ని ఆసన సిద్ధి అంటారు. అలా కనుక మనం అస్థిరంగా అలా ఇలా వాలిపోయి కూర్చుంటే దాన్ని ఆసనం అనబడదు. కనుక వారు చెప్పింది మొదలు ఆసనంలో ఒక స్థిరమైన ఆసనంలో కూర్చోవడం నేర్చుకోవాలి. ఆసనం తర్వాత నియమం ఉండాలంటారు. నశ్రేయో నియమం విన భగవద్గీతలో నియమం లేనిది లాభం లేదంటారు. ఇక మనం పతంజలి సూత్రాల ప్రకారం నియమం అంటే ఏంటిది? తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని నియమః. పతంజలి చెప్పినట్టుగా తపస్సు అంటే ధ్యాన యోగము, స్వాధ్యాయము అంటే వేదాంత విచారణ, ఇక ఈశ్వర దానః అంటే భగవంతుడికి సరెండర్ అయ్యి శరణాగతి ఉండాలె. తపస్సు, స్వాధ్యాయము యెస్. అనమాట. శౌచ సంతోష అంటే శౌచం అంటే బయట లోపల శుద్ధిగా ఉండాలి. హృదయం గూడా శుద్ధిగా ఉంచుకోవాలె. కేవలం బట్టల్ని, శరీరాన్ని శుద్ధి గాకుండా లోపల హృదయాన్ని గూడా శుద్ధి ఉంచుకోవాలి. కనుక శౌచము అంటారు. ఎల్లప్పుడూ సంతోషం ఉండడం నేర్చుకోవాలనమాట. ఎప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లేదండి జీవితంలో. నాకు ఇది లేదండి, అది లేదండి అని అంటారు చాలామంది. ఏ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదండి. ఫ్యామిలీ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ లేదండి. నాకు భోజనము రుచికరమైన భోజనం లేదండి. నాకు జీవితం ఎందుకో అన్‌హ్యాపీ అండి. రకరకాలుగా
హ్యాపీగా ఉన్నానండి అని ఒక్కసారి అనుకోండి, నేను హ్యాపీగా ఉన్నాను. ఇక నీకేది అవసరం? హ్యాపీగా ఉంటేనే నీకేదే ఇది గావాలి, అది గావాలి. హ్యాపీగా ఉన్నోళ్ళకి ఇంకేం గావాలండి? అన్నీ ఉండి గూడా హ్యాపీ లేరు ఈ కాలంలో. హ్యాపీగా ఉన్న వాళ్ళకి ఏది లేకున్నా ఓకే. మనం ఏది జేసినా నేను హ్యాపీ ఉండడం కోసమే అనంటారు. మరి అదే లేనప్పుడు లాభమేమి? అన్నీ ఉండి అది లేకపోతే లాభం లేదు. అది ఉన్నాక దేనితోటి అవసరం ఉంది? దేనితోటి అవసరం లేదు హ్యాపీగా ఉంటే. కనుక ఆ హ్యాపీ లేదు, సంతోషం లేదు అంటారు. అంటే ఆ సంతోషంగో ఉండాలెప్పుడు సాధకుడు. ఇది లేదు, అది లేదు అని చింత ఉండకూడదు. శౌచం అంటే శుచి, శుభ్రం ఉండాలి. హృదయం శుద్ధి పెట్టుకోవాలి. సంతోషం ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఇక తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమః. ఈ 5 కలిగి ఉండాలి. ఆసనం ఉండాలంటున్నారు, నియమం కలిగి ఉంటున్నారు. కలిగి ఉండాలంటున్నారు. తర్వాత ఏమంటున్నారు? ప్రాణాయామ అభ్యాసం కలిగి ఉండాలన్నారు. వారు చెప్పిన మాటలు చెప్తున్నాను. అంటే వారు ఇంచుమించు కొద్దిపాటి భేదంతోటి మన క్రియాయోగం వచ్చింది అందులో పాయింట్ అయిపాయే ఇక. ఆ! ఇక కనుక ఆ విధంగా ప్రాణాయామం కలిగి ఉండాలి. తర్వాత ఆహ్, హ్మ్, మంత్ర జపం కలిగి ఉండాలి. తర్వాత మంత్ర జపము, తర్వాత ప్రార్థన. దైవ ప్రార్థన అనేది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు. అగ్నిలో పడేసిన అగ్ని కాలవలేదు. విషం పాములతో కరిపించినా ఆయనకు విషం ఎక్కలేదు. విషం అన్నం పెట్టిన శరీరానికి ఏం గాలేదు. కొండల నుంచి తోయబడ్డాడు కిందికి. నదిలో వేయబడ్డాడు. ఏనుగులు తొక్కబడ్డాడు. శూలాలతో పొడవబడ్డాడు. అతనికేం గాలే. దైవ ప్రార్థన అంత బాగా పనిచేసింది ఆయనకి. నీవే తప్ప నితప్పరంబెరుగ. భగవంతుని శరణాగతితోటి దైవ నామాన్ని జపం చేస్తూ పోతున్నాడు తప్ప ఆయనకు శూలాలతో పోసింది లెక్కలేదు. అగ్నిలో పడేసిండ్రనేది కూడా గుర్తుకు లేదు. అంటే పానీయంబులు త్రాగుచును, గుడుచుచును, లక్షించుచును, అసలిలా నిద్రాదులు జేయుచును, లక్షించుచును, సతతం శ్రీనారాయణ పాద పద్మములో నిమగ్నమయ్యి, ఇగ మరిచని ఈ ప్రపంచాన్ని మరిచిండు, శరీరాన్ని మర్చిపోయిండు, అన్నీ మర్చిపోయిండు. ఎవరు? ఆ యొక్క ప్రహ్లాదుడు. కనుక ఈ యొక్క అన్నీ మర్చిపోయిండు. మనకేమి గుర్తుకు లేదు. స్విచ్ ఆఫ్ జేసి పెట్టినాం ఫోను. కాల్స్ రావు. చెవులు స్విచ్ ఆఫ్ జేసుకుంటే బయటిది వినిపియదు. కనుక కళ్ళుండి కుంటివాడు గావాలే, చెవులుండి మూగవాడు గావాలే, నాలుక ఉండి మూగవాడు గావాలే, చెవులుండి చెవిటివాడు గావాలే, కాళ్ళుండి గుడ్డివాడు గావాలే, ఈ యొక్క కాళ్ళుండి కుంటివాడు గావాలి. అప్పుడే మీకు యోగము సిద్ధిస్తుంది. మాణికేశ్వర మాతకు చదువు రాదు. పల్లెటూరు వాళ్ళు వెళ్ళినప్పుడు, "అమ్మా! మాకు మోక్షం ఎప్పుడొస్తుందంటే" నాయనా ఎడ్డివి గావలిరా, గుడ్డివి గావలిరా, యోగ దిడ్డి తెరవవలెరా అనేది. ఎడ్డివంటే వెర్రివాడు లేదా మౌనవ్రతం కలిగిన వాడు గావాలి. అంటే ఇక నోటితో పని లేదు. ఎడ్డివంటే వెర్రివాడు అంటే ఇక ఒక పిచ్చివాడిలాగా అలా అంటే ఎవరితో మాట్లాడడు పిచ్చివాడు. అలాగే ఇంకొకటి అంటే ఇక మౌనవ్రతం పాటించాలి. నోటితో పని లేదు. అంటే ఒక వెర్రివాడిలాగా, ఒక పిచ్చివాడిలాగా, మూగవాడిలాగా ఉండాలంట. ఎడ్డివంటే ఒక మూగవాడిలాగా ఉండాలంటే నోరుకు పని ఉండదు. ఇక గుడ్డివి గావలిరా అంటే, ఇంక గుడ్డివాడు ప్రపంచాన్ని చూడడు గదా! ఇక కండ్లకు పని చెప్పొద్దని. కళ్ళకు పని చెప్పకూడదు. అంటే కళ్ళు మూసుకొనే ఉండాలి. మూసుకోవాలంటే ఏం చేయాలి? కళ్ళు మూసుకుంటే ఏమంటారు దాన్ని? ధ్యానం గదా! ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం గాదు. మనసును గూడా మూసుకోవాలి. అట్టెట్లా మూసుకుంటారండి? మనసు ఎట్లా మూసుకుంటారంటే, కళ్ళు మూసుకుంటే సరిపోదు. మనసును గూడా మూసుకోవాలి. చాలా మంది ఏమనంటే మౌనవ్రతం అంటే పెదవుల్ని లాక్ జేసి ఉంచుతామంటారు. కాదు మనసును గూడా లాక్ జేసి ఉంచాలి. అందరికి పెదవులు లాక్ జేయడం తెలుసు. కానీ మనసును లాక్ జేయడం తెలియదు. కనుక పెదవులతో పాటు మనసును లాక్ జేయాలి. కళ్ళతో పాటు ఇక్కడ మనసుని లాగ్ జేయాలి ధ్యానం అంటే. ఈ కళ్ళని లాగ్ జేస్తే లాభం లేదు. కనుక ఈ యొక్క గుడ్డివి గావలెరా అంటుంది. అంటే గుడ్డివి అంటే కళ్ళు మూసుకొని అంతర్ముఖం లోపలికే మనసును మలుపుకోవాలి. ధ్యాన యోగాన్ని చేయాలి. అప్పుడేమైతుంది యోగ దిడ్డి తెరవబడుతుంది. దిడ్డి అంటే ఇక్కడ పల్లెటూరు భాషలో ద్వారము, డోర్, డోర్ తలుపులు అంటే ద్వారము అట్లనమాట. ఆ ద్వారం తీయబడితే ఏది యోగ ద్వారం ఎక్కడ ఉంటుందది? మూలాధారే మూలాధారములో యోగ ద్వారం ఉంది అన్నమాట. అది మూయబడి ఉంది కాబట్టి అది తెరవబడుతుంది. ఎప్పుడు ఎడ్డివి, గుడ్డివి అయినప్పుడు అంటే మౌనవ్రతం పాటించి నిరంతర ధ్యాన యోగం చేస్తున్నప్పుడు
ధ్యాన యోగం ఇక్కడ ఉట్టి ధ్యానం కాదు. ధ్యానంతో కూడిన యోగము, యోగంతో కూడిన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ యొక్క ఆటోమేటిక్‌గా ఈ యోగ దిడ్డి అనేది తెరవబడుతుంది. ఆ యొక్క మూలాధారంలో ఉండే ఆ యొక్క ఆహ్, యోగ ద్వారము తెరవబడుతుంది. అది అదే సుషుమ్న ఓపెన్ అయితుంది. అదే కుండలిని యాక్టివేట్ అయ్యి సుషుమ్న ఓపెన్ అయితుంది. అదే మోక్ష ద్వారము. సుషుమ్న నాడి ఏమంటారు? జ్ఞాన నాడి, సరస్వతి నాడి, జ్ఞాన నాడి, మోక్ష ద్వారం అని పిలువబడుతుంది. ఆ మోక్ష ద్వారం తెరవబడుతుంది. అప్పటి వరకు తెరవబడదు. కనుక మరి సింపుల్‌గా చెప్పేసిందమ్మ 3 పాయింట్లతోటే. దీంతో చదువుతో, శాస్త్రాలతో అక్కర్లేదు. కబీర్ దాస్ గాని వీళ్ళంతా కూడా రెండే ముక్కల్లో చెప్పేస్తారు విషయాన్ని. ఇది అనుభవం. పాండిత్యం కాదు అనుభవం అన్నమాట. పండితుడికి పాండిత్యం ఉంటది. అనుభవం ఉండదు. అలాగే యోగులకి అనుభవం ఉంటుంది. కనుక బంగారానికి ఇంకా వాసన ఉంటే బాగుంటది. యోగులకి ఇంకా పాండిత్యం ఉంటే ఇంకా బాగుంటది. ఇక కానీ ఈ శాస్త్రం ఉంటే తోడైతే ఇంకా బాగుంటది. కానీ అనుభవం అనేది చాలా గొప్పది. థియరీ, ప్రాక్టికల్ ఉండాలి. వట్టి థియరీతో లాభం లేదు. ఇప్పుడు పండితులు, పీఠాధిపతులు, మఠాధిపతులు థియరీ ఉంటుంది గానీ ప్రాక్టికల్ ఉండదు. అది అందుకనే సందేహాలు తొలగవు. అందుకనే కబీర్ దాస్ దగ్గరికి వేల మంది వచ్చి కూర్చునేది. ఆయన మగ్గం నేసుకుంటుంటే, వాడు బట్టలు నేసుకుంటుంటే పీఠాధిపతులకు అసూయ. అయ్యో! కబీర్ దాస్‌కు చదువు రాదు. అంతమంది నార్మల్ గృహస్థుడు గదా! నార్మల్ గృహస్థుడు మగ్గం నేసుకునే వాని దగ్గరికి అంతమంది పోతున్నారు. మేము పీఠాధిపతులం, మఠాధిపతులం మేము ఇంత వీరులం, శూరులం మా దగ్గరికి జనాలు వస్తలేరేంటి అని అంటే కబీర్ దాస్ అంటున్నాడు. ఇక్కడ పువ్వులోకి వాసనొచ్చింది. తుమ్మెదలన్నీ ఎగబడి వచ్చినాయి. మకరందం తీసుకొనుట కోసం. ఇక్కడ తపస్సు చేసి బ్రహ్మజ్ఞానము అనే మకరందం వచ్చేసింది. ఈ తేనెటీగలన్నీ ఆ మకరందాన్ని తీసుకొనికి ఆ అనుభవాన్ని పంచుకోవడానికి వస్తున్నారు. మీకు శిష్యులమంటున్నారు, భక్తులమంటున్నారు. మీ దగ్గర బ్రహ్మోపదేశం పొందాలి, మోక్ష సాధన నేర్చుకోవాలని వస్తున్నారు ఈళ్ళంతా. ఇక్కడ అనుభవం ఉంది కాబట్టి వస్తున్నారు అంటారు కబీర్ దాస్ గారు. ఆ తపస్సు ఆకర్షిస్తుంటుంది అందరిని. కనుక ఆ దాహం కోసం బావి దగ్గరికొస్తారు. దాహం తీరిన తర్వాత ఇంకెక్కడ పరిగెత్తరు. కనుక అలాగే వాళ్ళ ఆధ్యాత్మిక ఆర్తి దాహం తీరాలి. అది తీరనంత వరకు ఇగ పరిగెత్తుతుంటారు. కనుక ఆ అనుభవం అనేది చాలా ముఖ్యము. చాలా మట్టుకు మనము ఎక్కడైతే విద్యను నేర్చుకుంటే అక్కడ వారి తపస్సుందా? జీవితంలో త్యాగం ఉందా? అనుభవం ఉందా? వారు గృహస్థులా? బ్రహ్మచార్య? సన్యాస? అది అనవసర విషయం. కానీ వారి దగ్గర అనుభవం ఉందా? వారు పరంపరలో ఉన్నారా? శాస్త్రీయంగా నేర్చుకున్నారా సాధన? తపస్సు చేశారా? అనుభవంతోటి బోధిస్తున్నారా? ఈ పాయింట్‌లని తప్పనిసరి తెలుసుకోవాలి. ఎందుకంటే మేము కొన్ని విషయాల్లో యదార్థం చెప్పినప్పుడు దాన్ని విమర్శగా అనుకుంటారు చాలామంది. కానీ అక్కడ మనము విశ్లేషణ జేసి తెలుసుకోవాలి. ఒక శిల్పి ఏం జేస్తాడు? ఒక రాతికి ఎక్స్‌ట్రా తీసేస్తేనే అది శిల్పంగా మారుతుంది. అది తీసేయకపోతే శిల్పం గాదు. అలాగే మనము గూడా ఈ యొక్క శాస్త్రీయంగా ప్రకారం వెళ్తేనే మనం సత్ఫలితాలు పొందుతాం. ఋషులు నియమాలు జెప్పారు. శ్రేయో నియమం వినా. నియమం లేనిది శ్రేయస్సు లేదు. లాభం లేదని భగవద్గీత జెప్తుంది. ఎందుకంటే నియమం ప్రకారం వెళితే మనకు సిద్ధి పొందుతాము. ఆ సిద్ధి పొందినాక సుఖలాభం పొందుతాం. మోక్ష లాభం పొందుతాం. శాస్త్ర ప్రకారం వెళ్ళితే. ఆ నియమం ప్రకారం వెళ్తే. నియమం ప్రకారం లేకపోతే ఇక మనకు టైం వేస్టు. కనుక సమయం వృధా అయిపోతుంది. కనుక అనుభవం లేని వాళ్ళ దాన్ని చేరితే మనకు టైం వేస్ట్ అయితుంది. ఈ లోపల వాళ్ళలో స్వార్థం గూడా విపరీతంగా ఉంటుంది. వచ్చాడు గుండు కొట్టేద్దామని చూస్తారు. ఏదైనా ఉచితంగానైనా బ్రహ్మ విద్యను అందిస్తున్నారంటే అది గూడా లేదు. ఇక మరి టైం వేస్ట్ ఆయే, ధనం వేస్ట్ ఆయే, సమయం వేస్ట్ ఆయే, జీవితం వృధా అయిపాయే. ఎట్లా ఓ 10 మంది దగ్గరికి తిరిగినామనుకో జీవితమే నాశనం అయిపాయే. అలా కొంతమంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వేస్ట్ చేసుకొని గూడా ధ్యానంలో ఫలితం ముందుకెళ్ళలేకపోతున్నారు. కొంతమంది బిగినింగ్ స్టేజ్‌లో పూజలు, జపము, తపము కాడనే అక్కడే ఆగిపోతున్నారు. పూజలు, హోమాలు, జపం కాడనే ఆగిపోతున్నారు. ఇంకా కొంతమంది ధ్యానం అని చేస్తున్నారు కానీ శాస్త్రీయంగా నేర్చుకోకపోవడం వలన టైం వేస్ట్ అయితుంది వాళ్ళకి. అదే క్రియాయోగంలో వృద్ధులు 70, 80 సంవత్సరాల వృద్ధులు, 60 దాటిన వాళ్ళు గూడా చదువు రాని వాళ్ళు, చదువొచ్చిన వాళ్ళు, ఎంప్లాయీసు, రకరకాల వ్యక్తులు, స్త్రీ, పురుష అనే భేదం లేకుండా చిన్న పిల్లలు, వృద్ధులు అందరూ సేమ్ ఫలితం పొందుతున్నారు. 6 నెలలు, 3 నెలల లోపలనే చక్కగా ఆసన సిద్ధి వస్తుంది వాళ్ళకి. 3 గంటలు కదలకుండా కూర్చుంటారు. కొంతమంది డాక్టర్ కింద కూర్చోవద్దన్నాడు మమ్మల్ని అనుకున్న వాళ్ళు గూడా ఇక్కడికొచ్చి మెల్లగా ప్రాక్టీస్ జేసి కింద కూర్చోనగలుగుతున్నారు. గంటల తరబడి కూర్చోనగలుగుతున్నారు. స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బందైనా అభ్యాసం చేస్తున్నారు. కొంచెం ఓర్చుకోవాలి. కొంతమంది లైవ్ క్లాసులు చూసి గూడా అమ్మగారులు ఇంటికాడ ఉంటారు గదా! ఈడికి రాలేని వాళ్ళు సీరియస్‌గా ప్రయత్నం చేసి వాళ్ళు మాకు 4, 5 ఆపరేషన్‌లయినాయి శరీరంలో.
రోగాల పుట్ట, ఎన్నో టాబ్లెట్లు వాడుతున్నాం. ఈ లైవ్ క్లాస్ చూసి కూడా నెల రోజుల నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తేనే టాబ్లెట్ల అవసరం పోయింది. అయ్యో! మొత్తం నేర్చుకుంటే ఇంకెంత లాభం అని మొత్తం వచ్చి ఇక్కడ దీక్ష తీసుకొని 6 ముద్రలు నేర్చుకొని ఇంకా రోజు చేస్తున్నారు. మా చుట్టూ తిరగండి అంటలేము. ఫీజులు అడుగుతలేము. మా చుట్టూ తిరగండి అంటలేము. ఇక మీరు ఏమి మనం ప్రచారాలు చేసి పెట్టండి. నెత్తిన టోపీలు పెట్టుకొనో, జెండాలు పట్టుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేయమంటలేవు. చందాలు, డొనేషన్‌లు కలెక్ట్ చేసి ఇవ్వండి సంస్థకని తిప్పుతలేము. సాధన చేసుకోండి తరించండయ్యా అని మేము కోరుకునేది అదే గదా! ఒక్కసారొచ్చి క్లాస్ జేసి వెళ్ళండి. మళ్ళీ రానక్కర్లేదు. ఇంటికాడుండి సాధన జేయమని కోరుతున్నాం అందరిని. కనుక ఆ విధంగా మనం అట్లా సాధన జేసి తరించండి మీరు. ఏ శాంతి, ఏ దాహంతో వచ్చారో దాహం తీర్చుకోండి. ఏ దుఃఖంలో వచ్చారో దుఃఖం తీర్చుకోండి. మీకు కొన్ని కోరికలు నెరవేరలేదా సంకల్పం పెట్టుకొని సాధన చేయండి. అవి నెరవేరుతాయి. కానీ కోరికల కోసమే సాధన జేయకూడదు. చిన్న చిన్నవి ఏవన్నున్నా సంకల్పం పెట్టుకుంటే నెరవేరుతాయి. ఇంకా మీరు అనుకుంటారు ఇవన్నీ కోరికలనేది అనంతము. కోరికల కోసం నేను మోక్ష సాధనని వృధా జేతునా? నా సంకల్పాన్ని వృధా జేతున్నా అయ్యో! అని మీకే తెలిసొస్తుంది. అప్పుడు మీరే సాధన మీరు ఇంకా అవి కోరికల కోసం గాకుండా మోక్షం కోసమే సాధన జేస్తారు. మోక్షం కోసం సాధన జేస్తే ఆరోగ్యం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, మోక్షం గలుగుతుంది. ఇదనమాట క్రియాయోగము, ఫ్లైట్ మార్గము శాస్త్రీయమైనది. కనుక ఎందుకు ఈ వృద్ధులైనా గాని ఇంత ఫలితం పొందుతున్నారు? చదువు రాని వాళ్ళైనా గాని ఇంత ఫలితం పొందుతున్నారయ్యా? పీజీ, పీహెచ్‌డీలు చదివిన వాళ్ళు గూడా యువ దశలో యువకులైన వాళ్ళు గూడా అక్కడ 20 ఏళ్ళు ధ్యానం చేసి ఫలితం పొందలేకపోతున్నారు. ఏ చదువు రాకుండా ఉండి గూడా వృద్ధులైన యువకులు అన్ని తరహా వాళ్ళు గూడా ఇక్కడ ఫలితం పొందుతున్నారు. చదువుకున్న వాళ్ళు అదే ఫలితం, చదువుకోని వాళ్ళు గూడా అదే ఫలితం పొందుతున్నారు. అంటే ఇక్కడేందంటే శాస్త్రాన్ని మంచి టాబ్లెట్, మంచి డాక్టర్ దగ్గర మంచి టాబ్లెట్ తీసుకొని పథ్యం వాడితే పథ్యం ఉంటే ఎంత తొందరగా రోగం నయమైతుందో, అలాగే మంచి అనుభవజ్ఞుడైన గురువు దగ్గర శాస్త్రీయమైన సాధన శా శాస్త్రీయమైన సాధనని మనము శాస్త్రీయంగా నేర్చుకుంటే శాస్త్రీయంగా నేర్చుకుంటే అట్టి ఫలితము వస్తుందనమాట. కనుక ఇప్పుడు ఇక్కడ ఉండేదెంత ఏంటిదని ఏ ఎన్ ఏంటిదయ్యా అంటే, ఇక్కడ సాధనలో భేదముంటుంది. సాధనలో భేదముంటుంది. అది శాస్త్రీయమైన సాధన అయిందనుకోండి, ఇక మనకు తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. ఫ్లైట్‌లో కూర్చున్నామనుకోండి, కాశీ వెళ్ళాలంటే గంటల్నే ఎళ్ళిపోతాం. కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకునుట కోసం. నడిసిపోతే 6 నెలలు పడుతుంది. అది కూడా శాస్త్రీయంగా లేకపోతే ఆరోగ్యం పాడు. వంగి కూర్చోవడము, వాలిపోయి కూర్చోవడం, పడుకొని ధ్యానం చేస్తుంటారు. రకరకాల పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. ఎందుకంటే శాస్త్రాలు చదవనందుకు. మేము పుస్తకాలు చాలా చదివినామండి అంటారు గానీ వెస్టర్న్ బుక్కులు చదువుతారు. వెస్టర్న్ వాళ్ళకి అదే స్పిరిచువాలిటీ తెలియదు. వెస్టర్న్ వాళ్ళకి తెలియదు. అంటే ఈ మెడిటేషన్, డీప్ మెడిటేషన్ అనేది తెలియదు. ఈ సమాధి స్థితికి తీసుకెళ్ళేటంత సత్తా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఈ యొక్క సమాధి స్థితిలోకి తీసుకునేటలా తెల్లత తీసుకొని వెళ్ళేటంత ఆధ్యాత్మిక అంత డీప్ అంత డీప్ స్పిరిచువాలిటీ లేదు. ఏమన్నా బిగినింగ్ స్టేజ్‌లో ఇవవి చిన్న చిన్నవి ప్రార్థన ఇవవి అన్నీ నేర్పియొచ్చు గానీ, ఆ స్థితికి వెళ్ళేటంత లేదనమాట. దానికి ఈ అష్టాంగ యోగం అనేది భగవద్గీతలో గాని, ఉపనిషత్తుల్లో గాని, శాస్త్రాల్లో గాని, పతంజలి సూత్రాల్లో గాని ఉంది అనమాట. దీనికి ఆ శక్తి ఉంది. నవవిధ భక్తిలో గాని, అష్టాంగ యోగంలో గాని, సాధన చతుష్టయంలో గాని, ఆ! సప్తజ్ఞాన భూమికల్లో గాని, ఇది సమాధి స్థితికి తీసుకెళ్ళే ఈ యొక్క శక్తి ఉంది. కనుక ఏదైనా నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు పైరవి గారితోటి అంత ఇంటర్వ్యూ చేస్తే వచ్చిన ఫలితం వారి నుంచి వచ్చిన జవాబు అదే. ఎందుకంటే ప్రార్థన అంత పని చేస్తుంది. భగవంతుని రక్షణ ఉంటుంది. అందుకనే ప్రాణాయామ, మంత్ర జపము, ప్రార్థన, శరణాగతి, తపన, ప్రాణాయామాభ్యాసం ఇవన్నీ ఉండాలి. వీటితోటి ఆ స్థితి కుండలిని యాక్టివేట్ అయితుంది. మనసుని దాటుకోవాలె. మనసులో ఉంటేనే సుఖ దుఃఖాలున్నాయి. మనసులో ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి. పంచభూతాల్లో ఒక భూతాన్ని వశం చేసుకుంటే అన్ని భూతాలు వశమైతాయి. ఇంద్రియాల్ని మనసు ద్వారా వశం జేసుకోవాలి. మనసుని దాటుకుంటే మనకు సుఖ దుఃఖాలు లేవు. రాత్రి మనసు అజ్ఞాన స్థితిలో ఉన్నా ఏం తెలుస్తలేదు. ఇక్కడ సమాధి స్థితిలో మనసు ఆత్మలో లీనమై ఉంటుంది. కనుక ఇది మనకు ఈ మనసుని దాటుకునే స్థితిని ఎప్పుడైతే పొందుతామో, మనసుని ఎప్పుడైతే దాటుకుంటామో, అప్పుడు మనకు ఈ యొక్క సుఖ దుఃఖాలేమి చేయలేవు. కనుక ఈ అగ్ని గూడా నన్ను కాల్స్తలేదు. నేను మనసుని దాటుకున్న స్థితిలో ఉన్నాను. వల్ల నా నాడీ మండల శుద్ధి అయింది. పనులు నాకు వశమైనయి. శరీరంలో చక్రాలు శుద్ధి అయిపోయినాయి. మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా చక్కగా స్థిరమైపోతుంటుంది శ్వాస.
అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క నేను సహస్రారంలో నిలిచినో నన్ను ఇవేమి ఏం చేయలేదు. నేను మనసును దాటుకొని తన్మయత్వ స్థితిలో ఉన్నాను. ఈ అగ్ని నన్ను కాల్చలేకపోతుంది. ఇప్పుడు మనకొక మంచి ఒక సీఎం గారు మిత్రులున్నారనుకోండి. వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు మనం వారి దగ్గరికి వెళ్తుంటే మనల్ని ఎవరు ఆపరు. ఎందుకంటే సీఎం గారి వారికి మిత్రులు అంటారు. అంతే గదండీ! వాళ్ళని ఆపరెవరు. కనుక అలాగే ఇక్కడ మనకు ఆధ్యాత్మికంలో ఎప్పుడైతే మనం ఈ అగ్ని గూడా మిత్రుడైతున్నారు మనకు. అందుకనే అగ్ని కాలుస్తలేదు. నీరు గూడా మిత్రుడైతున్నారు గాబట్టి నీళ్ళలో ఉండి తపస్సు చేసిన వాళ్ళకి నీరులో తపస్సు చేసినా నీరు ఏం చేస్తలేదు. చాలా మంది అవధూతలకి పూర్వకాలంలో మొఘల్ చక్రవర్తులున్నప్పుడు ఆళ్ళు అందరిని కత్తితోటి నరుకుతూ పోతుంటే ఋషికేశ్‌లో ఒక సాధువుని గూడా నరికితే చెయ్యి అంతా తెగిపోయింది. ఒక చర్మం ఒకటే వేలాడబడింది. "అయ్యో! స్వామీజీ, స్వామీజీ మీ యొక్క చెయ్యిని ఎవరో నరికారండి" అంటే ఆయన ఇలా అనుకోని పోయాడు చెయ్యిని. అది అతుక్కొని పోయింది ఆటోమేటిక్‌గా. అంటే అట్లా ఇంకొక ఆయనకి ఇట్లా కోస్తే రక్తం ఎళ్తలేదు. ఎందుకంటే ఆ నాడులేమంటే రక్తాన్ని గూడా రిలీజ్ చేయనంత స్థితిలో ఉన్నాయవి. కనుక అట్లా ఎలా సాధ్యమైందంటే ఆయన రక్తాన్ని ఆపాడు. చేయి తెగినప్పుడు రక్తం మీద సంయమం జేసి, ఆ నాడుల మీద సంయమం జేసినప్పుడు ఆ యొక్క రక్తాన్ని గూడా ఆపగలిగాడాయన. కనుక అట్లా ఇటువంటి ఋషులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు గిరినార్ పర్వతంలో కొంతమంది మహనీయులు మూలికలు తింటూ తపస్సు జేస్తారు. ఒక మూలిక తింటే సంవత్సరం ఆకలి గానీయదు, 6 నెలల ఆకలి గానీయదు. ఆ మూలిక శక్తిని బట్టి. ఒకటి 41 రోజుల ఆకలి గానివ్వదు. ఇంకా అసలు ఇలా సాధన చేసి నిరాహార యోగుల్లాగా గూడా మారిపోతున్నారు. కేచరి ముద్ర సంపాదించుకొని డీప్ మెడిటేషన్ జేసి ఆ సిద్ధి అందుకున్న యోగులు ఎందరో ఉన్నారు. 300 సంవత్సరాలు జీవించాడు. కాశ్మీరీ బాపు అంటారాయన్ని. కాశ్మీరీ బాబా. ఆయన 300 సంవత్సరాలు జీవించారు. నిరాహార యోగి. అన్నం, నీళ్ళు తీసుకోరు. నిద్రను జయించారు. ఒకరోజు నైట్ నిద్రపోకపోతేనే అయిపాయే అందరిక. ఆ! డ్యూటీలో పోయి కంప్యూటర్ కాడ కూర్చొనే నిద్రపోతుంటారు. అవునా? మరి అలా అటువంటిది మరి ఆయన నిద్రని ఎలా జయించాడంటే అదే యోగ మహిమ. మరి అట్లా ఆ విధంగా అటువంటి యోగులు భారతదేశంలో ఎందరో ఉన్నారు కనుక వెస్టర్న్ స్పిరిచువాలిటీ చేసే వాళ్ళకు ధ్యానం కుదరదు. ఎందుకంటే వాళ్ళు వంగి కూర్చుంటుంటారు. ఎట్లా పడితే అట్లా కూర్చుంటారు. వాళ్ళకొక ఆసనం తెలవదు, నియమం తెలవదు, ప్రాణాయామ తెలవదు, ప్రార్థన తెలవదు, మంత్ర జపం తెలవదు. ఇవేవి తెలియదు గనక వెస్టర్న్ స్పిరిచువాలిటీలో వాళ్ళకు ఇంకెట్లా కుదురుతుంది ఇక మనసు. అష్టాంగ యోగంలో కొన్నన్నా చేయాలి గదా! కనీసం. ఈ ప్రాణాయామ ఒక ఆసనంలో కూర్చొని ప్రాణాయామాభ్యాసం, ఇక ఆ! విచారణ, డీప్ మెడిటేషన్‌లోకి వెళ్ళగలుగుతాం ఇవన్నీ జేస్తే. ఇవేవి లేకపోతే వాళ్ళకి ధ్యానం కుదరదనమాట. ఎందుకు లోపమయ్యా అంటే ఇవన్నీ లేవు. శాస్త్రీయంగా లేని ఆధ్యాత్మికంలో, శాస్త్రీయత లేని సంస్థలో, శాస్త్రీయత లేని గురూజీలు, మాస్టర్స్ దగ్గర నేర్చుకోవడం వలన 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ధ్యానం చేసినా ముందుకెళ్ళట్లేదు. అయ్యో! మీరు 6 నెలల నుంచి చేసి ఇన్ని ఫలితాలు పొందుతున్నారు. మేమేదో టీవీ ముందల లేని గొప్పలు చెప్పుకుంటాం. 20 రోగాలుంటాయి. 20 టాబ్లెట్‌లు రోజు వాడతాం గానీ, ఆడ ఉండి ఏదో మా మాస్టర్స్ జెప్తే టీవీ ముందలకెళ్ళి జెప్తాం గొప్పలు గానీ, మా శరీరం అంతా రోగాల పుట్ట రోజు 20 టాబ్లెట్‌లేసుకుంటామండి. ఏదేదో మరి అయ్యో! మీరు ఎవలో యూట్యూబ్‌లో ఒక ఇంటర్వ్యూ గూడా వచ్చిందండి. గత జన్మలు జూసుకున్న తలరాతలు గనిపిస్తాయి. నాకు దేవతలు మాట్లాడతారని అంటే, అంతా ఉట్టిదే. వాళ్ళేదో చెప్పమంటే జెప్పినాను లేదా బాబు. లోగుట్టు పెరమాళ్ళ కెరక అంటారు. మరి మీరు జెప్పేది మాలాక డ్రామానే ఆడుతున్నారంటే, అయ్యో! మా గురువుగారు ఒప్పుకోరండి. మా స్వామి అంత సామాన్యుడు గాదు. ఆయన అంత ఈజీగా ఒప్పుకునేవాడు గాదు. శాస్త్రీయంగా ఉంటే జెప్పాలి. లేదంటే గమ్మున సైలెంట్‌గా సాధనలో సీరియస్‌గెళ్ళాలంటారు. అంటే అట్లా ఆ విధంగా మరి పోనీ మీరు అబద్ధం చెప్తలేరని మీరు ధ్యానం జూస్తేనే తెలుస్తుంది. ఎట్లా? ఒక 5, 6 గంటలు పద్మాసనంలో చక్కగా కూర్చోనగలుగుతున్నారు. మీరు ఆ స్థితి పొందారంటే నమ్మొచ్చు. ఎందుకు? మీరు ధ్యానంలో కూర్చునే పద్ధతి కాళ్ళ నొప్పైనా రావాలే, కదలనన్నా కదలాలి. మేము కుర్చీలో కూర్చున్నా 20 సార్లు కదులుతాము. కాళ్ళు నడుము వాడిపోయి, మెడ వాలిపోయినా గానీ ఉంటాం. లేదంటే గురకబెట్టి నిద్రపోతాం. కానీ మీరు ఈ ఆసనములో 6 నెలల లోపల, 3 నెలల లోపల ఇంత గంటల తరబడి ఎలా కూర్చోవడం ఎలా మీకు సాధ్యమైంది? మీరు ఏదో మంచి గురువు దగ్గర నేర్చుకొనున్నట్టున్నారు. శాస్త్రీయంగా చేస్తున్నట్టున్నారు. మీరు ఏదో సీరియస్‌గా చేస్తున్నట్టున్నారు. మీరు జేసేదేదో శాస్త్రీయమైన పద్ధతి ఉన్నట్టుంది అనేది వాళ్ళకి ఇంతో అంతో కొంచెం ఆలోచన చేయగలుగుతారు. కనుక ఎందుకు ఇది సాధ్యమైతుందంటే, సాధన శాస్త్రీయంగా చేస్తే ఇంత మహిమ ఉంటుంది. గురు పరంపరలో ఉండి అనుభవజ్ఞుల దగ్గర
సాధన నేర్చుకొని వాళ్ళ పర్యవేక్షణలో చేస్తుంటే ఇంత ఫలితం వస్తది. గురువెందుకయ్యా అంటే ఇందుకు. తాళం చేయలేదే తలుపు రాదు. చాలా మంది గురువెందుకు, ఇదెందుకు, నియమం ఎందుకు, అదవసరం మీకు మీరే గురువులు, మీకే మనమే దేవతలం, అహం బ్రహ్మస్మి, గురువు అక్కర్లేదు, ఏదైనా తినొచ్చు, ఎట్లైనా ఉండొచ్చు అని ఆధ్యాత్మికం అనేది భ్రష్టు పట్టించారు. ఇక వాళ్ళు దాన్ని ఫ్రీగా చెప్తున్నారంటే విపరీతంగా వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళేమన్నా సన్యాసులా అంటే నార్మల్ గృహస్థులు. వాళ్ళు వ్యాపారాల్లో లాస్ అయ్యో, లేకపోతే డబ్బు సంపాదియనికనో ఆధ్యాత్మిక ఫీల్డ్‌లోకి వచ్చినోళ్ళనమాట. కనుక దీని వలన ఏందంటే పెద్ద పెద్ద ఇంజినీర్‌లు, డాక్టర్లు, పీహెచ్‌డీలు చదివినోళ్ళు, విద్యావంతులు, మేధావంతులు, వ్యాపారంలో అన్ అందరిని బోల్తా కొట్టి డబ్బులు సంపాదించినోళ్ళు గాని వీళ్ళ దగ్గర బోల్తా పడిపోతున్నారు ఈళ్ళంతా. వీళ్ళకి స్పిరిచువాలిటీ తెలియదని వాళ్ళకి తెలియదు పాపం. సైన్స్, మ్యాథమెటిక్స్ అయితేనేమో అంతా తెలుసు. స్కూల్లో, కాలేజీలో సబ్జెక్ట్ ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ ఉండదు గదా! ఏది చెప్పినా నమ్మేస్తున్నారు. కనుక ఒక శాస్త్రీయమైనది నేర్చుకోకపోతే అంత నష్టమనమాట. కనుక ఒక శాస్త్రీయమైనది గురు పరంపరలో నేర్చుకొని, మనకేమైనా సందేహాలొచ్చినా తీర్చగలగాలి గురువు. వాళ్ళేమి సందేహం తీర్చ వారికేమైనా ఆరోగ్య సమస్యలొచ్చినా చెప్పలేరు. దానికి ఆన్సరే చేయలేరు. కనుక ఒళ్ళు నొప్పులొచ్చిందంటే, ఓహో! నార్మల్ కాన్పుగంతే ఓ వారం రోజులు బాలింతకు ఒళ్ళు నొప్పులున్నట్టు ఉంటది. ఆ ఒళ్ళు నొప్పులొస్తాయి. ధ్యానంలో ఒళ్ళు నొప్పులెందుకొస్తాయి? ఒళ్ళు నొప్పులు పోవాలి. యోగం జేయరు గాబట్టి పచ్చి నొప్పులుంటాయి వాళ్ళకి. ఒళ్ళెల్లా పుండు, పచ్చి పుండులాగా ఉంటది నొప్పులు. ఎందుకంటే యోగం జేయరు గదా! కనుక ఈ విధంగా మనకు ఒక మిస్‌గైడ్ జేసి వాళ్ళనందరిని జీవితాలు చాలా టైం వేస్ట్ అయితున్నాయి వాళ్ళకి. కనుక శాస్త్రీయంగా నేర్చుకుంటే ఇంత బెనిఫిట్ ఉంటుంది. కనుక అష్టాంగ యోగం తప్పనిసరి ఉండాలి. ప్రాణాయామ అభ్యాసము పతంజలి కంటే గొప్పవాళ్ళు గారు వివేకానంద స్వామి. అలాగే హ్మ్. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ జెప్పారు. ఉపనిషత్తు ఋషుల కంటే గొప్పవాళ్ళు గారు. శంకరాచార్య ఎన్ని గ్రంథాలు రాశారు. మలయాళ స్వామి, దయానంద సరస్వతి ఎందరో ఋషులు తపస్సు జేశారు. త్యాగముంది. ఉపయోగాత్మకత గురువులంతా గూడా ఫ్యామిలీ లైఫ్‌లో, పట్టణ జీవితంలో ఎంప్లాయీస్‌గా ఉంటూనే గొప్ప స్థితి ఎందుకు అందుకున్నారు? ఈ అష్టాంగ యోగాన్ని ఆచరించారు. క్రియా యోగాన్ని ఆచరించినందుకే ఆ ఫలితం పొందారు. ఎవరైతే శాస్త్రీయంగా సాధన జేయరో బ్రహ్మదేవుడికైనా మనసు కుదరదు. ఎవరైతే శాస్త్రీయ సాధన జేశారో వాళ్ళే సత్ఫలితాలు పొందుతారు. ఫ్లైట్‌లో కూర్చుంటేనే నీవు గంటలో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు మీరు. కానీ నేను నడుచుకుంటూ వెళ్తాను, బస్‌కి వెళ్తాను అంటే టైం పడుతుంది. అది గూడా శాస్త్రీయంగా మనం ఏదైనా చేసినప్పుడే సత్ఫలితం వస్తుంది. కనుక ఈ విధంగా మనకు ఈ యొక్క గొప్ప గొప్ప యోగులను ఎవరిని అడిగినా గానీ ప్రతి ఒక్కరు గూడా ఆసన, ప్రాణాయామ, బంధన, ముద్ర, క్రియాసు, ధ్యానం ఇవన్నీ ఉండాలని చెప్తారు. ఇవి లేకుండా ధ్యానం కుదరదు. అందుకనే ఇవి చేయరు గనక వాళ్ళకు ధ్యానం కుదురుతలేదు. అలాగే ఇలా చేయరు మళ్ళా పైగా దాన్ని అశాస్త్రీయంగా జేస్తారు. ఎట్లంటే వంగి కూర్చోనో, వాలిపోయి కూర్చోనో, కుర్చీలో కూర్చోనో, మ్యూజిక్ పెట్టుకోనో, నిద్రబోయి గురకబెట్టి నిద్రడానికి అభ్యాసమైంది. రెండే నిమిషాల వికెట్ ఔట్ ఇంగ నిద్రలోకి జారుకుంటారు. కనుక ఇంకా ఈళ్ళకేమో రమ్మన్నా నిద్ర రాదు యోగం చేసే వాళ్ళకి. ఆళ్ళకి ఆహార నియమాలు జెప్పరు. ఇలా మితాహారం అని జెప్పినందుకు రాత్రిపూట మితంగా అసలు తినకుండా వాళ్ళకి నిద్రనే రాదు జూడండి. మీరు తినకుండా ధ్యానంలో కూర్చోండి అసలు నిద్రనే రాదు. వాళ్ళు నిండా తిని ధ్యానం చేయండి అంటారు. ఎందుకంటే నిద్ర రాదు గదా! మళ్ళా లేకపోతే. వాళ్ళు నిద్రపోకపోతే వీళ్ళని గురువు గారిని ఇబ్బంది పెడతారు. నాకు మనసు నిలుస్తలేదండి అంటారు. అందుకనే నిండా తినండి, కూర్చోండి, హాయిగా ఎట్లనైనా వాలిపోండి. సుఖంగా నిద్రొస్తది కాబట్టి ఇంక నో డౌట్. ఇంగేమి అడగరు. మంచిగా నిద్రపోతారు. ఇంకేమి అడగరనమాట. డౌట్‌లు అడగరిగ. మీరు మత్తులున్నంత వరకు మాకు సేఫ్టీ. డౌట్‌లు అడగరు. కనుక లేదంటే మీరు అజ్ఞానంలో ఉన్నంత వరకు గురువుగారి పాద పూజ చేసుకొని, ఫోటోకి పూజ చేస్తే మాకు మోక్షం వస్తదని నమ్మినంత కాలకు స్వాముల జోలెలు నిండుతుంటాయి. ఇగ ఏమన్నా ఇంగ ఆధ్యాత్మికంగా ఎదిగిండ్రనుకో మేము యోగులమే గదా స్వామీజీ అంటారు. ఇగ లేదంటే వీళ్ళు నిద్రపుచ్చాలి. ఇంగ ధ్యానం సెంటర్‌లోనేమో నిద్రపుచ్చాలి. పోయినంత వరకు నో డౌట్ వాళ్ళకి. ఇంగ నిద్ర నుంచి వచ్చారు వాళ్ళు సక్కగా ధ్యానం చేశారనుకో డౌట్‌లు అడుగుతారు. వీళ్ళు చెప్పలేరు. ఇగ హాయిగా నిద్రనే సమాధి అనుకోండి ఇంక నో డౌట్ ఇంక. ఇంక అసలింక హాయిగా ఇగ టీవీలోనేమో గురువు కుర్చీలో కూర్చొని వాలిపోయి నిద్రపోతుంటారు. టీవీకి బయట ఈళ్ళు కూర్చొని గైడెడ్ మెడిటేషన్ అని వీళ్ళు నిద్రపోతుంటారు హాయిగా. కనుక ఈ యొక్క నిద్రనే ధ్యానం స్థితికొచ్చింది ఇది కలియుగం గనక పాపం పెద్ద పెద్ద ఋషుల పేర్లు వాడుకుంటారు. ఆ ఋషుల ధ్యానాన్ని ఖండిస్తారు. ఋషుల యోగాన్ని ఖండిస్తారు. అందరూ ఇగ పాపం వాళ్ళేమో సరియైన ధ్యానం చేయండి, అబద్దాలాడకండి, మంచిగా సమ్యక్ శీలాన్ని ఉండాలంటే మంచిగా శీలం పవిత్రం ఉంచుకోండి, మాట పవిత్రం ఉంచుకోండి, అబద్దాలాడకండి, మంచి మితాహారం తీసుకోండి. ఆ! మంచి మంచి నియమాలు జెప్తే వీళ్ళేమో అవన్నీ గాలికి వదిలేసేసి యానిమల్ లైఫు
ఫ్యామిలీ అంటే రెస్పాన్సిబిలిటీ అవసరం లేదు. ఎవరు ఏమైనా తీరే. పిల్లల బాధ్యత అవసరం లేదు. ఫ్యామిలీ బాధ్యత అవసరం లేదు. ఈ జంతువుల్లాగా జీవించండి. ఎవరి జీవితానికి వాళ్ళే ఏదైనా తినండి, ఎట్లనన్నా ఉండండి. ఆ! ఇంక మాకు మాత్రము మీకు శాంతి లేదు గదా! డబ్బులెక్కువయ్యి ఒక బస్తాలు బస్తాలు నింపుకొచ్చి మా సెంటర్‌లో ఏసిపోండి చాలు. అది. ఈ విధంగా నడుస్తుంది ఆధ్యాత్మిక. కనుక మీరు కన్‌ఫ్యూజ్ గావాల్సిన అవసరం లేదు. నేను అదే చెప్తుంటాను. రోజుకొక గురూజీ వస్తుంటాడు. రోజుకొక మాస్టర్ వస్తుంటాడు. రోజుకొక యూట్యూబ్ ఛానెల్ పుట్టుకొస్తుంటుంది. ఇవన్నీ కన్‌ఫ్యూజ్ మాస్టర్స్. వాళ్ళకి క్లారిటీ లేదు. వీళ్ళు ఈ యొక్క ఇన్ని రోజులు ఎక్కడ పోయిండ్రో ఈ మహానుభావులు తెలియదు. ఎక్కడ పోలే వ్యాపారాలు చేసిండ్రు, లాస్ అయిండ్రు. గురూజీ అవతారం ఎత్తితే బాగుంటుంది వ్యాపారం అని ఎంట్రీ అయితుంటారు. ఒక్కొక్కరు ఒక రకంగా ఒకాయన మెజిషియన్ గెటప్‌లో వస్తాడు. ఒకాయన రకరకాలుగా మీ తలరాతలు చూస్తానంటాడు. ఒకాయన మీకు 7 చక్రాల యాక్టివేషన్ కోర్స్ అంటాడు. ఒకాయన కుర్చీలో కూర్చోబెట్టి చేస్తారు. ఒక అమ్మగారు థర్డ్ ఐ మెడిటేషన్ అంటది. 7 చక్రాల యాక్టివేషన్ మిషన్‌లు పట్టుకొని తిరుగుతుంటారు. ఇక ఈ లోపల ధ్యానం నేర్పనీకని ప్లాట్‌కి కడతారా? లేకపోతే ఇంకా మీరు చిట్టీలు కడతారా? లేకపోతే మాకు అక్కడ వ్యాపారాలున్నాయి. అన్ని వ్యాపారాలు వీళ్ళతోటి ఇది జేయిస్తుంటారు. కనుక రకరకాలుగా వాళ్ళ వ్యాపారాలు డెవలప్ జేసుకొనికొచ్చేటోళ్ళు కొందరున్నారు. ఇక రకరకాలుగా మాయ మాటలతోటి నడుస్తున్నాయన్నమాట ఈ ఆధ్యాత్మికం అనేది. కనుక శాస్త్రీయంగా ఉండాలి, గురు పరంపర ఉండాలి, తపస్సు చేసి ఉండాలి, నిస్వార్థంగా బోధించాలి. మనకెన్ని డౌట్‌లొచ్చినా వాళ్ళు తీర్చగలగాలి. అటువంటి దాన్ని అనుసరించాలి. ఈ లోపల కొత్త కొత్తవి ఏదో వస్తుంటాయి. మనం కన్‌ఫ్యూజ్ గావద్దు. శాస్త్రీయంగా ఉందా అనేది స్కానింగ్ తీయగలగాలి. గురు పరంపర ఉందా? స్కానింగ్ ఉందా? అని. అది కరెక్ట్ శాస్త్రీయంగా చెప్తున్నారా అనేది. ఒక శాస్త్రీయమైన పద్ధతి పట్టుకున్నామంటే ఇంక దాన్ని విడవకుండా జీవితాంతము అలా అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. మీకేమైనా సందేహాలుంటే అడగండి ఇంకా. నమస్కారం గురువుగారు. నమస్తే బ్రహ్మ తల్లి. బ్రహ్మజ్ఞాని అయిన గురువుగారికి శుద్ధ చైతన్యం పరమాత్మకి ఏమన్నా భేదం ఉందంటారా? అయితే ఇక్కడ చూడండి వివేకానంద స్వామి ఏమంటారంటే ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉంటుంది. అది ఒక 10 ఊర్లకు ఇప్పుడు ఒక 10 ఊర్లకు సప్లై అయితుంది. ఒక బల్బులో కరెంట్ ఉంటుంది. ఆ బల్బులో కరెంట్ అది ఒకటే. కానీ దాన్ని అంటే కరెంట్ ఒకటే కానీ అది పరమాత్మ అనేది ట్రాన్స్‌ఫార్మరు. ఈ యొక్క జీవాత్మ అనేది బల్బులో ఉండే కరెంటు. ఇది కరెంటే కానీ అయితే అది సముద్రము పరమాత్మ, చెంబులో నీటి బొట్టు జీవాత్మ. ఒకటేంటిదంటే చాలా మంది అహం బ్రహ్మస్మి అనుకుంటారు. అహం బ్రహ్మస్మి అంటే బ్రహ్మం అయిపోతావా? నేను బ్రహ్మ యొక్క స్వరూపాన్నే అయ్యున్నాను. భగవంతుడు సముద్రం అయితే అందులో ఒక నీటి బొట్టులాగా అనుకోవాలి. రామకృష్ణ పరమహంస నేనే దేవుడినంటే అహంకారం వస్తది. ఈ ఆత్మ దేవుడే నాయన అంటారు. ఈ ఆత్మనే భగవంతుడను అంటారు. చాలా మంది సాధననే చేయరు అసలు. అహం బ్రహ్మాస్మి అని తిరగండి అంటారు. అసలు సాధననే చేయరు. ఇదొక ఫ్యాషన్ అయిపోయిందిప్పుడు. అయితే జీవుడెప్పుడు దేవుడు కాలేడు. భగవంతుడి యొక్క అంశ అంతవరకే. కానీ నేనే దేవుడంటే ఒక చిన్న జీవరాశిని సృష్టించి చూపెట్టండి. చెప్పండి. ఇప్పుడు ఒక చెవుని తీసి చెవు, ఒక గుండెని తీసి గుండె పెట్టండి. ప్లాస్టిక్‌వి ఒక కాలు ఇరిగిపోతే ప్లాస్టిక్ కాలు కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాలుని సృష్టిస్తారా ఎవరన్నా? సైన్స్ ఇంత డెవలప్ అయింది. ఒక కన్ను తీస్తే సేమ్ ఒక కన్ను లాగానే ఉండాలి. ఇక యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లే ఉండాలి. కానీ అది ఎంబడే తెలుస్తుంది. పంచభూతాలతోటే ఓ 2 వస్తువులు కలిపితే మూడో వస్తువు తయారైతుంది. ఇదే సైన్స్ అంటున్నాం. ఆ వస్తువులే లేకుండా ఏది క్రియేటివ్ చేయలేం గదా! ఏది లేకుండానే క్రియేటివ్ చేస్తాడు భగవంతుడు. అది. ఆయనది అనంత జ్ఞానము. మనిషిది వారం కింద ఏం తిన్నామో తెలియదు. ఉంటుందా చెప్పండి? అనంతమైన శక్తి మనం 50 కిలోల బస్తాని బరువు మోయలేము ఆయనది అనంతమైన శక్తి. ఈ భూమి చూడండి మొత్తాన్ని మోస్తుంది. అంతేనా గదా! పరమాత్మ చిటికెనేలతోటే బ్రహ్మాండాన్నంతా ఆయన ఎత్తగలుగుతాడు. అలాగే అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, సృష్టి స్థితిలు చేయగలుగుతాడు. మనం సృష్టి స్థితి లయాలు చేయగలుగుతామా? కనుక అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన ఆహ్, సర్వవ్యాపకం. ఇప్పుడు మన శరీరానికి ఒక లిమిట్ ఉంది. అంతే భగవంతుడు అనేవాడు సర్వవ్యాపకుడు. మనం ఇక్కడ సమాధి స్థితిలో సర్వవ్యాపకం పొందుతాం. శరీరం లయమైపోయి ఈ ఆత్మని వ్యాపకం చేస్తాం. అక్కడ దైవ స్వరూపంగా నిలుస్తాం. నేనుగా భగవత్ స్వరూపాన్నే ఈ శరీరం నేనే అంటే అహంకారం వస్తుంది. దీనికొక పేరు, ఊరు
దీనికి ఉంటే ఇంత ఆస్తి ఉంది, ఇంత ఇది ఉంది, నేను అనేది వస్తుంది. ఈ శరీరం లేనప్పుడు ఆత్మకు నామం, రూపము, గుణం ఏం లేదు. భగవంతుడు కూడా నామ, రూప, గుణం ఏం లేదు. కనుక ఈ శరీరం ఎప్పుడైతే సమాధి స్థితిలో లయమైతుందో ఈ ఆత్మ అఖండాత్మగా మారుతుంది. సర్వవ్యాపకంగా మారుతుంది. అప్పుడు ఇంకా భేదము ఇది లేదు. జీవుడు నేను అనే అహంకారం ఉంటుంది. నేను అనేది లేదు ఇంకా. నేను అంటే ఈ శరీరం నేను అనుకుంటాము. నాదంటే ఈ శరీర సంబంధాలన్నీ నావి అనుకుంటాం. నేను లేదు, నాది లేదు. లాయర్ మాస్య ఇదే అంటాడు. సమాధి స్థితిలో నేను లేదు, నాది లేదు. ఈ నేను నాదే అహంకారము జీవుడిని బంధంలో తోసివేస్తుంది. కనుక నేను లేదు, నాది లేదు. అక్కడ సర్వవ్యాపకము. సర్వం కల్విదం బ్రహ్మ. అక్కడ అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో చెప్పడానికి ఏం లేదు ఇంకా. సర్వం కల్విదం బ్రహ్మ. అంతా ఒకే మమాత్మ సర్వభూతాత్మ అయిపోతుంది అక్కడ. కనుక ఆ విధంగా మనకు ఈ యొక్క సాధకుడు సర్వవ్యాపకం అయిపోతున్నాడు. కానీ నేనే దేవుడని తిరగడు అట్టి సాధకుడు. ఈ ఆత్మ బ్రహ్మమే అనేది తిరుగుతాడు గాని నేనే దేవుడని తిరగడు. సర్వం తెలిసిన వాళ్ళు నేను దాసుడిని, నాకేం తెలియదు, అమాయకుడిని అన్నట్టు అంటారు. రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఇలాగే అన్నారు. నేను ఏదైనా చేయగలుగుతా, వీరుని, శూరుని అని చెప్పుకోలే. చూడండి అది. జరిగేదేదో అంతా బాగానే జరుగుతుంది. జరగనిదేదో కూడా అంతా అదే బాగానే జరుగుతుంది. అంతా ఈశ్వరాజ్ఞ ప్రకారం జరుగుతుంది. అందుకనే నేను మౌనం వహిస్తున్నాను. జరగనిది ఎవరు ఎంతమంది ప్రయత్నం చేసినా జరగదు. జరిగేది ఎంతమంది అడ్డు తగిలినా అది జరిగి తీరుతుంది. అంతా ఈశ్వరాజ్ఞ ప్రకారమే జరుగుతుంది. ఏదైనా జరగని అది మంచి గాని, చెడు గాని, సుఖం గాని, దుఃఖం గాని ఏది జరిగినా కర్మానుసారంగానే జరుగుతుంది. ఈశ్వరుడికి తెలియనిది కాదు కదా! ఒకాయన మ్యాథమెటిక్స్ చదివినాయన ఒకాయన ఏం చేశాడు, గుమ్మడికాయ చూసాడంట. ఏం లావు ఉంది తీగ. దీనికి ఇంత లావు గుమ్మడికాయ పెట్టాడు. అయ్యయ్యో! 10 కిలోల గుమ్మడికాయ ఉంది. ఏం లావే ఉంది తీగ. అయ్యో! అని 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 అనుకున్నాడంట. ఇక ఒక దగ్గర మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మర్రి పండు చూసి, అయ్యో! ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న పండు పెట్టాడు. ఈ బ్రహ్మదేవుడికి మ్యాథమెటిక్స్ తెలియనట్టుంది. లెక్కలు రావు. దేనికి ఎంత సైజు పెట్టాలనో తెలియదు. అయ్యయ్యో! అని అనుకున్నాడంట. ఆయన ఎండాకాలంలో పోతుంటే పూర్వకాలంలో ఎండ బాగా కొడుతుంటే మర్రి చెట్టు కింద నీడ, పెద్ద చెట్టు కాబట్టి వృక్షం నీడకున్నాడంట. ఆయనకు బట్టతల మీద ఒక మర్రి పండు రాలి బట్టతల మీద పడ్డదంట. పడ్డప్పుడు అబ్బా! ఇదే గుమ్మడి పండు అయితే నా తల పగిలిపోతుండే. బ్రహ్మదేవుడు ఈస్ గ్రేట్ అన్నాడంట. ఎందుకంటే ఇవి బాటసారులు ఇక్కడ దీని కింద విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి సన్న పండు ఇచ్చాడు. తలలో పగిలినా ఏం గాదు. ఆ! ఈ గుమ్మడి పండు నేల మీద ఉంటుంది కాబట్టి ఏం పర్వాలేదు. చెట్టుకు వెయిట్ ఉండదు. ప్లస్ ఎవరి తల మీద పడదు. బ్రహ్మ ఈస్ గ్రేట్ అన్నాడంట. మరి అలాగే ఆయనకు మరి అట్లా భగవంతుడికి తెలియనిదేం లేదు. మన అజ్ఞాన స్థితిలో ఏదేదో మనం లెక్కలు వేసుకుంటాం. కనుక ఈ ఆత్మ బ్రహ్మ స్వరూపమే. కానీ నేనే బ్రహ్మం అంటే అహంకారం వస్తుంది. ఏందంటే మనం సృష్టి స్థితిలు చేసే శక్తి లేదు మనకు. అంతేనా? సర్వవ్యాపకం. అనంతం, అఖండం, సర్వవ్యాపకం. అలాగే అనంత జ్ఞానం, అఖండ శక్తి అన్‌లిమిట్ ఆయన. కనుక ఆ విధంగా మనము ఈ విధంగా ఇదెళ్ళాలి. ఇక అయితే అందుకనే ఈ యొక్క ఆత్మనే బ్రహ్మము అనుకోవాలి. సమాధి స్థితిలో ఆ బ్రహ్మాన్ని అనుభూతి పొందుతున్నాం. ఈ శరీరం లయమైపోయి భగవత్ ఆకారంగా నిలుస్తున్నాం. అట్లా. కనుక దీన్నేందంటే అందుకనే శాస్త్రము గురుముఖంగా తెలుసుకోవాలి. సొంతంగా వేదాంతం చదవద్దంటారు. అహంకారం వస్తుంది. ఆ పుస్తకం చూసి నువ్వు అహం బ్రహ్మాస్మి, నువ్వు దేవుడు అన్నాననుకోండి. నేనే దేవుడు అని తిరిగిండనుకో అహంకారం వస్తది ఇప్పుడు. ఇప్పుడు ఐ యామ్ ఏ కలెక్టర్ అని తిరిగితే ఒకటో తరగతి విద్యార్థి అహంకారం వస్తదా? రాదా? పోనీ నేను కలెక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకొని చదువు అది వేరే. ఇక నువ్వు చదివే రాలేదు, ఒకటో తరగతే పాస్ కాలేదు, జీవితాంతం వృద్ధుడైన దాకా చిన్నప్పుడంటే ఏదో పిల్లవాడు గోల్ పెట్టుకున్నాడు అంటారు. ఇక నువ్వు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా ఐ యామ్ ఏ కలెక్టర్ అని తిరిగితే వీడికి పిచ్చి లేసింది అంటారా? అనరా? అలాగే ఇక్కడ అర్హత పొందనప్పుడే నేను ఐ యామ్ ఏ డాక్టర్, ఐ యామ్ ఏ ఇంజినీర్ అనొద్దు. ఆ అర్హత స్థితి అనుభూతి పొందందే అహం బ్రహ్మస్మి అని తిరిగితే అది తప్పు అయితుంది. దోషమొస్తుంది. అప్పుడు గూడా ఆ స్థితి అందుకున్నాక ఆ స్థితి అందుకున్న ఋషి కూడా ఈ ఆత్మనే బ్రహ్మం అంటాడు తప్ప నేనే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అని తిరగడు. కనుక ఆ విధంగా ఇది కనుక మనం సాధన అనేది అనంతం చేయగా ఒక్కొక్క స్థితి అనుభవంలోకొస్తుంది. ఇంకా నెక్స్ట్ అమ్మా? ఇంకేమైనా డౌట్లుంటే అడగండి. నిర్వికారమైన ఆత్మనే ఈ ఆకారం తీసుకొని ఆహ్,
బ్రహ్మజ్ఞాని అయిన గురువులాగా కనిపిస్తుండు అనేసి అంటే సాధకులుగా అనుకోవచ్చు కదా గురుగారు. అయితే ఇప్పుడు భగవంతుడేమో అనంతము, ఈ యొక్క అంటే ఇది యొక్క ఖండ శక్తి, అఖండ శక్తి. నీటి బొట్టుకు సముద్రానికి తేడా జీవాత్మక, పరమాత్మక అని తెలుసుకున్నాం గదా! అది ఇది ఒకటే కానీ దీనికి వెష్టి ఉంటుంది. అదేమో సమిష్టి. అది అనంతము. దీనికేమో లిమిట్ ఉంటుంది. అది అన్‌లిమిట్. అయితే ఆ యొక్క సాకారమే నిరాకారంగా మారుతుంది. అయితే నిరాకార పరబ్రహ్మనే సాకారంలోకొచ్చిండు. నేను అనంతం అవును గాక అన్నాడు. అగ్నిలోకెళ్ళి మినుగురులు వచ్చినట్టుగా ఆ పరమాత్మకెళ్ళి జీవాత్మలొచ్చినాయని చాంద్యోగోపనిషత్తు చెప్తుంది మనకు. ఆ ఉపనిషత్తులో. ఆ మినుగురు అగ్ని స్వరూపమే కదా! తిరిగి ఇప్పుడు నీటి బొట్టు మళ్ళీ సముద్రంలో కలిస్తే సముద్రంగా అఖండంగా మారుతుంది. మనం ఖండంగా ఉండకుండా అఖండంగా మారేటట్టుగా ఉంటాం. కనుక మహాత్మా అంటారు కొంతమందిని. నేను ఈ శరీరం అనుకున్నవాడిని మనిషి అంటారు. అన్ని ఆత్మలు నేనే అనుకున్నవాడిని మహాత్మ, అఖండాత్మ అన్ని ఆత్మలు నేనే అనుకుంటాడు. మహాత్మ అంటారనమాట. అన్ని ఆత్మలు నేనే. మమాత్మ సర్వభూతాత్మ. నా ఆత్మనే సర్వభూతాల్లో ఉంది. సర్వభూతాల్లో నేనున్నాను. నాలో సర్వభూతాలున్నాయి అని ఏ జీవికి అపకారం చేయకుండా అన్నిటికి పైగా మేలు చేస్తుంటాడు. ఏ జీవికి కీడు చేయడు. తనను తాను నష్టం చేసుకోలేడు గదా! తనను తాను కొట్టుకోలేడు, తిట్టుకోలేడు. తనను తనకు ద్రోహం చేసుకోలేడు. తనకు తాను ఇబ్బంది కలిగించుకోలేరు గనక తన వలే సర్వజీవులను చూసుకుంటారు. అన్నదమ్ములైనా కొట్లాడతారు. భార్యాభర్తలైనా గొడవ పడొచ్చు. ఇంకేదన్నా ఏ బంధాలైనా ఇవన్నీ కానీ తనను తను ఏం ఇబ్బంది పెట్టుకోరు గదా! ఎవరు. అలాగే ఆ విధంగా తన వలే సర్వజీవులను చూసుకో అంటుంది భగవద్గీత. ఎవరు చూడగలుగుతారు? ఒక బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళే చూడగలుగుతారు. కనుక ఆ స్థితి ఇదైతుంది కనుక ఈ యొక్క నిరాకారంలో ఉండే పరబ్రహ్మ సాకారంలో వస్తున్నాడు. మళ్ళీ తిరిగి నిరాకారంగా మారిపోతున్నాడు. ఇక్కడ సమాధిలో స్థితిలో మళ్ళీ నిరాకారంగా మారిపోయి, నిర్వికల్పంగా మారిపోయి, అఖండంగా మారిపోతున్నాడు. ఇంకా భేదం లేదనమాట. ఇంకా అన్ని నేనే నా స్వరూపమే. ఇక్కడ ఏ జ్యోతి దర్శనం చేసుకున్నామో ప్రతి జీవిలో ఇదే ఆత్మజ్యోతి చైతన్యం ఉంది గదా! మళ్ళా అది కూడా అఖండంగా శరీరం లయమైపోయి అఖండంగా మారిపోయినాక, ఓహో! అఖండ స్వరూపమే ఆత్మ స్వరూపము. భేదం లేదు. అజ్ఞానం చేత భేదం వస్తుంది. భేద బుద్ధి అజ్ఞానము, భేదం లేని దృష్టి జ్ఞానము. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యత్ బ్రహ్మమయం జగత్తు. దృష్టి జ్ఞానమయం అయితే లోకమంతా బ్రహ్మమయంగా కనిపిస్తుందనమాట. అట్లా. నెక్స్ట్ తల్లి. స్వామి, నేను లాస్ట్ టైం మీరు ఒక సాధకురాలకి సైనస్ గురించి త్రికట్టు వాడితే బాగా పనిచేస్తుంది అని చెప్పారనేసి తను వీడియో చూశాను. నేను వాడుతున్నాను. నాకు చాలా తేడా అనిపిస్తుంది. సైనస్ తో నేను చాలా బాధపడ్డాను. సో సాధన చేసేటప్పుడే ఇబ్బంది పడేదాన్ని. అది వాడి నుంచి చాలా అంటే చాలా తేడా అనిపిస్తుంది. చాలా రిలీఫ్ వచ్చిందా? మంచి రిలీఫ్. ప్రొద్దున సాయంత్రం 2 పూటలు వాడుతున్నాను. ఇంట్లోనే చేసుకున్నాను. అది చాలా వెరీ గుడ్. మనకు జరిగిన మేల్‌ని అందరితో షేర్ చేసుకోవాలి. ఇతరులకు గూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పోతాయి. ఇంకొకటి, అమెరికా దేశాల్లో చలి ఎక్కువుంటుంది. ఐస్ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో. ఈ ఉత్తరాఖండ్ అంటారు. హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లో తులసి ఘాటు ఉంటది. ఎందుకు ఘాటు ఇచ్చాడు? కర్పూరం ఆకుని వాళ్ళు పొగ యేసుకుంటారు. చెమట వస్తదది. వెచ్చదనం కోసం. అలాగే తులసి ఘాటు ఉంటుంది. అక్కడ టీ ఎక్కువ తాగుతారు. తులసి టీ, అల్లం టీ ఎందుకు తాగుతారంటే దగ్గు, సర్ది, జలుబు రాకుండా. అలాగే ఇక్కడ ఒకటేంటిదంటే సొంఠి, మిరియాలు, పిప్పళ్ళు. ఇవి త్రికటకాలంటారు. ఈ మూడిటితో పాటు ఇంత పని వాడితే ఇంత కొద్ది వాము గూడా కలుపుకోవచ్చు. దాల్చిన చెక్క, లవంగ, దాల్చిన చెక్క, వాము గూడా కలుపుకోవచ్చు. ఇక లేదంటే త్రికటకాలైనా పర్వాలేదు. సొంఠి, మిరియాలు, పిప్పళ్ళు వీటిని పొడి చేసి ఒక డబ్బాకు నింపి పెట్టుకొని రోజు ఒక టీ స్పూను నీళ్లలో ఒక టీ గ్లాస్ దాంట్లో ఒక టీ స్పూనో, అర స్పూనో వేసుకొని ఇంత మరగగాసి అందులో ఇంత బెల్లం వేసుకుంటే టీ తాగినట్టుగా ఫీలింగ్ ఉంటుంది. టీ లాగా తాగితే కంట రోగాలు అన్ని పోతాయి. దగ్గు, సర్ది, జలుబు, కఫం ఉంటది కదా! చాలా మందికి కఫము, తెమడ అంటారు. కఫం వస్తుంది. ముక్కులు లాకు పడిపోతుంటాయి. సైనస్ ప్రాబ్లమ్, ఈ డస్ట్ ఎలర్జీ ఇవన్నీ పోయి ముక్కులు క్లీన్ అయిపోతాయి. శరీరంలో ఉష్ణం వచ్చేసి తలనొప్పి, జలుబు ఇవన్నీ పోతాయి. మంచి కడుపులో మంట ఇవన్నీ కూడా పోతాయి. మంచి జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. అలా మంచి ముక్కులు క్లీన్ అయితాయి. ఇంకా బాగా ముక్కులు లాగబడినప్పుడు కొంచెం ముక్కులను బాగా చీదేయాలి. లోపల ఏమైనా ఉంటే చీదివేసి
కొంచెం ఓ ముక్కు పట్టుకొని ఓ ముక్కుతోటి కొంచెం తీసుకొని స్పీడ్‌గా వదలడం. హ్మ్. ఇట్లా. ఇట్లా తక్కువ తీసుకొని ఎక్కువ వదలడము ఇలా లేక ఈ ముక్కులో తీసుకొని ఈ ముక్కులో వదలడం ఇలా మార్చి మార్చి రకరకాలుగా చేసినప్పుడు కూడా ముక్కులు క్లీన్ అయితాయి. ఇంక తర్వాత మనం నార్మల్ క్రియాయోగంలో చెప్పబడ్డ ఈ 2 ముక్కు రంధ్రాలు గుంట చేసే సహజ ప్రాణాయామము సింపుల్ అయితుంది ఈజీగా. మన వీడియోలు గూడా ఉన్నాయి. సైనస్ ప్రాబ్లమ్‌కి గాని, అలాగే ఇంకా కొన్ని కొన్ని నాడీ శుద్ధికి చిన్న చిన్నవి పెట్టినా గాబట్టి, అవి చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీని వలన ముక్కులు క్లీన్ అయ్యి సుఖమైన ప్రాణాయామం సాగుతుంది. మంచిగా ఇది ఉంటుంది. అలాగే ఈ యొక్క త్రికటకాల కషాయం తాగడం వలన గూడా హ్మ్. మంచి బెనిఫిట్ ఉంటుంది. అది ఒకరికి చెప్పిన సలహా అందరూ పాటించొచ్చు. మనం యూట్యూబ్‌లో గూడా హెల్త్ టిప్స్ దాంట్లలో అక్కడక్కడ నేను చెప్పిన దాంట్లో గూడా పాటించొచ్చు. ఒక సమస్య అపారమైన అనుభవం ఉన్నప్పుడు ఎందుకంటే హిమాలయాల్లో ఇదే గురువులు నేర్పించేది. ప్రతి చిన్న విషయం కాడ్నుంచి నువ్వు ఏమి తినాలి, ఏం వండుకోవాలి, ఎట్లా తినాలి, నీకు చిన్న జబ్బు వచ్చినా నువ్వు నేచురోపతి ద్వారా ఎట్లా క్యూర్ చేసుకోవాలి బాడీని, ఆయుర్వేదం ద్వారా ఎలా క్యూర్ చేసుకోవాలి అనేది గూడా చెప్తారు. మనము ఏదైనా చిన్న సమస్యొస్తే పెద్దగా ఆకాశంలో చూస్తాం. స్కానింగ్‌ల, టెస్ట్‌ల, ఆపరేషన్‌ల వరకు పోతుంటారు చిన్న చిన్నగా వాటి కోసమే. కానీ చిన్న చిన్న గృహ వైద్యము, చిన్న చిన్న చిట్కాల్లోనే ఉంటారు. పూర్వీకరంలో మన బామ్మలు, మన ఇంట్లో వాళ్ళు గృహ వైద్యంతోటే భోజనము ఏ రోగం ఉన్నప్పుడు ఏ భోజనం పెట్టాలి, ఆ భోజనంతోటే రోగం పోతది. తీసుకునే ఆహారమే ఔషధంగా పెట్టేవాళ్ళు. అట్లా ఆ విధంగా గ్యాస్ ట్రబులు, మలబద్ధకం ఉన్నోళ్ళకి అల్లము, జీలకర్ర బాగా ఏసేవాళ్ళు కూరల్లో. ఆటోమేటిక్‌గా అది పోతుంటాయి. అట్లా ఆ విధంగా చప్పగా చేసుకొని కూరలెక్కువ తీసుకుంటే అయిపోతుంది. కనుక ఈ విధంగా సో ఇలా మనకు సాధ్యమైనంత వరకు మన బాడీకి మనమే డాక్టరు. చిన్న చిన్న సలహాలతోటే మనం చక్కగా అన్ని తొలగించుకోవచ్చు. ఇగ యోగం చేసే వాళ్ళకి ఏ జబ్బులే దరి చేరవు. స్టార్టింగ్‌లో ఇవి చిన్న చిన్నవి ఉన్నా గానీ, ఈ చిన్న చిన్న చిట్కాలతో తొలగించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకెవరన్నా ఏమన్నా డౌట్లుంటే అడగండమ్మా. స్వామీజీ, నాదో ప్రశ్న ఉంది స్వామీజీ. ఆహ్, ఆ! సో ఇప్పుడు మనం నాభిక్రియ చేస్తాం కదా స్వామీజీ. సో నేను నాభిక్రియలో ఏం చేస్తున్నాను అంటే, సహజ ప్రాణాయామం హ్మ్. బదులు నాభిక్రియలో నేను కపాలభాతి చేస్తున్నాను స్వామీజీ. పొట్ట దగ్గర పట్టుకొని కపాలభాతి చేస్తున్నాను. ఓ 100, 200 చేస్తున్నాను. నాకది మంచిగా ఉంటుంది. హ్మ్. అలా కంటిన్యూ చేయొచ్చా? లేదా సహజ ప్రాణాయామమే చేయాలా నాభిక్రియలో? అహా! ఆ నాభి క్రియలో చేయకండి. నాభి క్రియ లేకుండా మామూలుగా కూర్చొని కపాలభాతి కావాల్సినంత సేపు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. కానీ, ఆ నాభి దగ్గర అలా పెట్టి చేయొద్దు. ఓహ్! ఓకే. చేతులు పెట్టకుండా నార్మల్‌గా స్ట్రెయిట్‌గా కూర్చొని సిద్ధాసనం లేదా పద్మాసనం కూర్చొని సహజంగా చేయండి. నాభి ఓహ్! దగ్గర ఏం వేళ్ళు పెట్టకుండా కొన్ని కొన్ని అవి చేసి తర్వాత మీరు రెగ్యులర్‌గా ఇవి చేయండి. అయితే ఎప్పుడే గాని రెగ్యులర్‌గా ఎక్కువ సాధన చేసేవాళ్ళు నాభి క్రియ తక్కువ చేసి ఈ యొక్క సహజ ప్రాణాయామం అనేది స్ట్రెయిట్ కూర్చునేది ఎక్కువ చేసుకోవచ్చు. అది ఎంత ఎక్కువ ఓకే. చేసుకుంటే అంత మంచిది. రైట్. 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 చేస్తే ఇంకోటి అంత నేను మంచిదన్నమాట. ఇంకోటి ఇది ఆహ్, స్టార్టింగ్ అసలు నేను బేసిక్‌లీ గురు ప్రాణామం అని చెప్పి ఒకటుంటుంది స్వామీజీ. గురు ప్రాణామంలో ఏంటంటే పద్మాసనంలో కూర్చొని తల కింద పెట్టి చేస్తున్నాను. దాని బదులు మహాముద్రని చేయొచ్చు. బట్ స్టార్టింగ్ అది హ్మ్. చేస్తున్నాను. అది చేసిన తర్వాత నేను తాల్విక్రియ చేయట్లేదు. ఆల్రెడీ హ్మ్. కేచరి కొంచెం వచ్చింది కాబట్టి తాల్విక్రియ చేయకుండా జస్ట్ గురు ప్రణామం చేసి తర్వాత చక్రస్మరణ తర్వాతేమో ఈ మహాముద్ర, నాభిక్రియ ఇలా వరుస పెట్టి ఇంకెళ్తున్నాను. హ్మ్. అదే ఓకే. కంటిన్యూగా కొన్ని అయినా అవి చేసుకుంటా సీరియల్‌గా చేసుకుంటూ పోతే మంచిది. హ్మ్. అంటే లారీ మాషా ఇంకొకటంటారు. మీకు ఏ ఏ ముద్రలో ఎక్కువ శాంతి, ఆనందం కలుగుతుందో ఆ ముద్రలను ఎక్కువ సార్లు చేయొచ్చంటారు. ఓకే. ఆ! హ్మ్. ఆ ముద్రలను ఎక్కువ సెట్లు చేయొచ్చు. ఎక్కువ సెట్లు చేయొచ్చు. ఎక్కువ సేపు చేయొచ్చంటారు. మీకు అది ఏదైనా రుచికరమైన కూర ఉందనుకో దాంతోటే మొత్తం భోంచేయొచ్చంటారు గదా! 10 రైట్. రకాలు అక్కర్లేదు లేకుండా అంటే సాధన బాగా చేసి చేసి ఒక స్థితికొచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఒక రకమైన పప్పు కూరనే బాగుంది. వేరే కూరల మీద నీకిష్టం లేదు. ఆ కూరని కావాల్సినంత తినేయొచ్చంటారు. అవును. అట్లా. ఇప్పుడు మనము ఈ యొక్క సహజ ప్రాణాయామం అనేది సక్కగా కూర్చొని బాగా చేస్తే వెంటనే అంతర్ముఖమైతుంది. అవును రెగ్యులర్‌గా స్వామి. బాగా సాధన చేసేటోళ్ళకి. అవును. అవును స్వామీజీ. అట్లా. అయితే అప్పుడప్పుడు హ్మ్. మీరన్నట్టు ఇక్కడ చలి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ముక్కులు బ్లాక్ ఉంటే కనుక ఈ మహాముద్ర తర్వాతేమో ఈ పద్మాసనంలో కూర్చొని ముందుకు వంగటం కానీ, నాభిక్రియలు కానీ ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. అంటే చిన్న బ్లాక్ ఏమైనా ఉంటే తొందరగా పోద్ది. దాని తర్వాత అసలు ప్రాణాయామం చేస్తే నీట్‌గా ఉంటుంది. అదే అమెరికా కంట్రీలో కొంచెం చలికాలం ఐస్ పడుతుంది. అలాగే ఇంకొకటి ఇప్పుడు మీకు ఈ యొక్క ముక్కులని బాగా చీదివేసి కొంచెం ఏది భస్త్రిక లాంటివి ముక్కులను మార్చి హ్మ్. భస్త్రిక ఒక 2 అలోమ నిమిషాలు, విలోమ. 2, 3 అవును. నిమిషాలు ఆ! ఆ! అంటే స్పీడ్‌గా చేస్తాం గదా! హ్మ్. స్పీడ్‌గా చేసే భస్త్రిక అంటారు. అవును.
తక్కువ తీసుకొని ఎక్కువ ఫోర్స్‌గా వదిలేది. ఆ భస్త్రిక టెక్నిక్ అలాగే కపాలభాతి ఒక 5 నిమిషాలు చేసి, తర్వాత సాధన చేస్తే ముక్కులు క్లీన్ అయితాయి. చాలా క్లీన్. అవును ఇంకా సార్. చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు గూడా వాతావరణాన్ని బట్టి గూడా మన పూర్వీకులు ఏం జేస్తారంటే చలికాలంలో నల్ల నువ్వుల ముద్దలు ఇచ్చేవాళ్ళు. ఎందుకు ఇచ్చేవాళ్ళు? శరీరంలో ఉష్ణాన్ని జనరేట్ చేస్తాయి, శక్తిని బాగిస్తాయని. ఒక్కొక్క ఆహా! సీజన్‌లో ఒక్కొక్క ఫుడ్డు ఇస్తారు. ఎందుకు? ఆ ఫుడ్‌లో కొంచెం ఇది ఉంటుందన్నమాట. చలికాలంలో ఒక రకమైన ఫుడ్డు, ఇప్పుడు హిమాలయాల్లో ఒక రకమైన ఫుడ్ ఉంటుంది. అవును. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫుడ్ ఎందుకంటే దేశ కాలాన్ని బట్టి నియమాలు మారుతుంటాయి. అంటే హ్మ్. వస్త్రాధారణ ఒక దగ్గర కంబళ్ళు కప్పుకుంటాము. మందపాటి కోటేసుకుంటాం. ఎందుకంటే ఆ చలి ప్రాంతంలో. అదే ఉష్ణ ప్రాంతంలో అయితే చెమటొస్తది. ఓకే. అంటే దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి డ్రెస్ మారుతుంది. భోజన విధానం మారుతుంది. అంతేనా కదా! అదే భోజనము చలి ప్రాంతాల్లో తినే భోజనము ఎండ ప్రాంతాల్లో తిన్నామనుకోండి హీట్ పెరిగి చాలా అవును. ఇబ్బందయితుంది. అవును. అవును కనుక స్వామి. దేశ కాల నియమాన్ని పట్టి చేయాలి సాధన అంటున్నారు. దేశ కాల నియమాన్ని బట్టి ఎప్పుడు ఏ సాధన చేయాలి? ఏ భోజనం చేయాలి? ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలి? ఇక్కడైనా మరి చలికాలంలో మరి ఇండియాలో గూడా అందరూ మంచి స్వెటర్స్ ఇవి పెద్ద పెద్ద కోట్లు ఇవన్నీ ఏసుకుంటాం గదా! హ్మ్. వర్షాకాలంలో రెయిన్ కోట్ ఇవన్నీ ఏసుకుంటాం గదా! అట్లా దాన్ని బట్టి పోతుండాలనమాట. చలికాలంలో ఇటువంటివి మనం కొన్ని కషాయాలు లాంటివి గూడా తీసుకోవచ్చు. త్రికటుకాల కషాయాలు ఇప్పుడు అమ్మగారు చెప్పిండ్రు చూడండి. మీరు చెప్పిన వేరే వాళ్ళకి చెప్తుంటే సలహా ఇన్నాను. దాని ప్రకారం నాకు గూడా ముక్కులు లాక్ అయిపోతే నేను ఏదో నాకు సైనస్ ప్రాబ్లమ్ ఉంటే మీరు చెప్పిన త్రికటక కషాయం తాగితే నాకు తగ్గిపోయింది స్వామీజీ అని ఆమె అనుభవాన్ని షేర్ చేసుకున్నది. అట్లా అటువంటివి చిన్న చిన్న సలహాలు పాటించొచ్చు. హ్మ్. ఓకే స్వామి. మంచిదండి. ఓకే. ఇంకేమైనా డౌట్‌లున్నాయా? ఆ! ఇంకెవరైనా నెక్స్ట్? లేవు గురుగారు. హ్మ్. ఇంకేమైనా డౌట్‌లుంటే అడగండి. అయ్యా! మంచి శుభం. అందరికి శుభం. హ్మ్. ఓకే స్వామి. హ్మ్. ఇంకా ఇంకెవరు లేరా? ఆ! సంతోషం. స్వామీజీ మంచిది. లోకాత్మ వె వె చెప్పండి. మీతో ఒకటి విడిగా మాట్లాడొచ్చా స్వామీజీ? ఆహ్, హ్మ్. హ్మ్. అను తర్వాత మాట్లాడదాం. ఓకే. ఆ! ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? ఆ! మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం స్వామీజీ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను స్వామీజీ. అది ఎండ్ అనుకుంటా. రికార్డింగ్ లేదు. స్వామీజీ డ్రాప్ అయిపోయారండి. ఆగండి. రికార్డింగ్ స్టాప్ అవ్వట్లేదు. ఓకే. క్లోజ్ చేసాను లేదండి ఇంకా. క్లోజ్ చేసేద్దామా? ఇంకా అందరూ క్లోజ్ చేసినట్టే. జస్ట్ ఎండ్ చేసేసేయండి. ఓకే.